హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం భగవద్గీత థీమ్ వైజ్ నేర్చుకుంటున్నాము. సో మనం మళ్ళీ గత 2 రోజుల నుంచి కూడా కొత్త థీము మొదలు పెట్టుకున్నాం. మనం ఏమిటి యొక్క థీమ్ ఏమిటి? యొక్క శ్రీకృష్ణ భగవానుడు ఆయన వ్యక్తిగతంగా భక్తులతోటి ఏ విధంగా, భక్తి యోగులతోటి ఏ విధంగా ఆయన ప్రతిస్పందిస్తారు అనేటువంటి విషయము మనం నేర్చుకుంటున్నాము. సో నిన్న మొన్న కూడా అంటే గత 2 రోజులుగా మనము 2 రకాలుగా స్వామి ఏ విధంగా ప్రతిస్పందిస్తారు భక్తి యోగులతో. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తాం ఏన మాం ఉపయాంతితే. సో ఆయన ఏ విధంగా యోగుల యొక్క హృదయాల్లో, భక్తి యోగుల యొక్క హృదయాల్లో ఉండి ఏ విధంగా ఆయన ప్రతిస్పందిస్తారు అనేటువంటిది చూసాము. ఆ తర్వాత తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానరూపేణ భాస్వత. యోగులు ఎవరైతే ఉన్నారో, భక్తి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హృదయాల్లో నేను ఉండి వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతటినీ కూడా నేను జ్ఞాన దీపాన్ని వెలిగించి ఆ యొక్క అజ్ఞానం అనేటువంటి చీకటిని నేను పారద్రోలుతాను అని చెప్పి స్వామి చెప్పారనమాట. సో బాగానే ఉంది, ఈ 2 జరిగినాయి. మరి మనం ఏం చేస్తున్నాము? శ్రీకృష్ణ భగవానుడిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అని అంటే కనుక ఏం చేస్తున్నాము? ప్రభుపాదుల వారు చెప్తారనమాట. సో ఆ ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం పడిపోతే కనుక మన పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనకి చక్కని శ్లోకంలో స్వామి చెప్పారు. సో ఈ రోజు మనము 9వ అధ్యాయము 30వ శ్లోకం నేర్చుకుంటాము. రేపు దీనికి కంటిన్యూషన్ 31వ శ్లోకం నేర్చుకుంటాం. స్వామి ఏ విధంగా ప్రతిస్పందిస్తారు మనతోటి, మన తప్పులు అనుకోకుండా తప్పులు చేస్తే, కావాలని తప్పులు చేస్తే కాదు, అనుకోకుండా అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు తప్పులు చేస్తే కనుక ఏంటి అని చెప్పారు. సో అదేంటి మనం చూద్దాం. 9వ అధ్యాయము 30వ శ్లోకం. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమగ్యవ్యసితో హిసా. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమగ్యవసిత హిసా. ఏం చెప్తున్నారు స్వామి ఈ శ్లోకంలో? అపిచేత్, అయినా కూడా, సా దురాచార, ఎంతో మిక్కిలి హేయమైనటువంటి పనులు చేసేవాళ్ళు కూడా ఏంటంట? భజతే మాం అనన్య భాగ్. భజతే అంటే కనుక భక్తి యోగంలో నెలకొనడము. భజతే భక్తి యోగంలో, మాం అంటే కనుక నన్ను, అంటే శ్రీకృష్ణ భగవాను. ఎవరైతే కనుక అనన్య భాక్, ఇక్కడ అనన్య అనేది చాలా ముఖ్యం. సో అనన్య భాక్ అనేటువంటి చాలా ముఖ్యం. అనన్య భాక్ అంటే
వేరే చింతన ఏదీ లేకుండా అనన్య చిత్తముతోటి సింగిల్ పాయింట్ అటెన్షన్ తోటి ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడికి భక్తి చేస్తారో అటువంటి వాళ్ళు ఎప్పుడైనా మిక్కిలి హేయమైనటువంటి కార్యం చేసినా సరే ఏంటంటే వాళ్ళు సాధురేవ సమంతవ్య. మంతవ్య అంటే కనుక పరిగణించబడడం. సాధురేవ సాధువుగానే పరిగణించబడతాడు. తర్వాత ఇంకేం చెప్తున్నారు? సమ్యక్ వ్యవసితో హిసా అంటే కనుక పరిపూర్ణముగా నా యందు దృఢ నిశ్చయముతో ఉన్నాడు కాబట్టి అతన్ని ఎలా పరిగణిస్తారంట? సాధువుగానే స్వామి పరిగణిస్తారంట. సో దీని ఒక అనువాదం ఏంటనే చూద్దాం. మిక్కిలి హేయమైన కార్యము నొనరించినప్పటికీ మనుజుడు భక్తియుత సేవలో నియుక్తుడై ఉన్నచో తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించవలెను. మనందరికీ కూడా చెప్తున్నారు. స్వామి కూడా అలాగే తీసుకుంటారు, మనల్ని కూడా అలాగే తీసుకోమంటున్నారు. ఎలాగా? అటువంటి వాళ్ళని సాధువు కిందే పరిగణించాలన్నమాట. సో ఈ శ్లోకం మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఒకటి, సో మనం ఏ విధంగా ఈ యొక్క దురాచారాలు చేయకుండా ఉండాలి, ఒకవేళ దురాచారాలు చేస్తే కనుక మనం ఏమి చెయ్యాలి, మూడవది ఎవరైనా చేసిన వాళ్ళను ఉంటే కనుక వాళ్ళని మనం ఏ విధంగా చూడాలి. మూడు విషయాలు మనకి ఈ శ్లోకంలో మనకు వస్తాయి అన్నమాట. సో మనకి ఒక బద్ధ జీవులకి రెండు రకాలైనటువంటి కర్మలు ఉంటాయన్నమాట. ఒకటి బద్ధ జీవన కర్మలు, రెండవది ఆధ్యాత్మిక కర్మలు. బద్ధ జీవన కర్మలు అని అంటే కనుక మనల్ని మనం రక్షించుకోవడానికి, పోషించుకోవడానికి చేసేటువంటి కర్మలు. ఈ కర్మలన్నీ కూడా ఎలా ఉంటాయి? మనకి జనరల్ గా సమాజంలో కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. ఇవి చెయ్యకూడదు, ఇవి చెయ్యాలి, ఇది చెయ్యొచ్చు. సో ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి నియమాలు ఉంటాయి. వాటి ప్రకారం మనం జనరల్ గా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడా ఏమిటి? బద్ధ జీవన కర్మలు. రెండవ రకం ఏమిటి? ఆధ్యాత్మిక కర్మలు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనము భక్తిలో పాల్గొనడము, భక్తి సంబంధ కార్యాలు చేయడము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక కర్మలు. సో జనరల్ గా ఎలా ఉంటాయి అంటే కనుక ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి సమానంగానే నడుస్తూ ఉంటాయి. సో భక్తి చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్ గా మీకు ఆ మొదటి బద్ధ జీవన కర్మలు సాటిస్ఫై అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మాత్రం ఏమవుతాయి? ఈ రెండిటికి కూడా క్లాష్ ఏర్పడుతుంది అనమాట. రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ అయిపోతాయి అనమాట. అప్పుడు మనం జాగ్రత్తగా వీ హ్యావ్ టు టేక్ ఎ కాల్. సో ఎవరు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రెండు కర్మల్ని కూడా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భక్తులు కానీ, సాధువులు, భక్తి యోగులు అన్నమాట. ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఒక్కొక్కసారి అనుకోకుండా తప్పులు చేస్తూ ఉంటారన్నమాట. అనుకోకుండా తప్పులు చేస్తూ ఉంటారు, లేదా తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు. సో అటువంటప్పుడు స్వామి ఏ విధంగా పరిగణిస్తారు? అటువంటి వాళ్ళని కూడా స్వామి ఎలా పరిగణిస్తారంట? సాధురేవ సమంతవ్య. వాళ్ళని నేను సాధువు కిందే పరిగణిస్తాను. రెండు కండిషన్స్ ఉన్నాయి మళ్ళీ. ఆ కండిషన్స్ ఏంటనేది మనం కాసేపట్లో చూద్దాం. ఒకసారి ఏమవుతుందంట, సౌత్ ఇండియాలో ఒక పెద్ద ఇల్లు ఉందంట. పెద్ద ఇల్లు ఉంది, ధనవంతుల కుటుంబం అన్నమాట. సో అక్కడికి ప్రవచనం చెప్పించడానికి ఏం చెప్పారు, ఒక మంచి బ్రాహ్మణుడిని వాళ్ళు పిలిపించారన్నమాట. ఆయన ప్రవచనం చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవాన్ గురించి ప్రవచనం చెప్తున్నారు. సో అదే సమయంలో ఏంటంటే కనుక ఒక దొంగ ఆ ఇల్లు ఎలా ఉంది, ఆ ఇంటికి దొంగతనం చేయాలి, ఏదో ప్రవచనం చెప్తున్నారంట. ప్రవచనం చెప్తుంటే కనుక ముందు వెళ్ళి చూస్తే కనుక వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి నేను దొంగతనానికి ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక దొంగ కూడా ఏం చేశాడు, ఆ ప్రవచనానికి వచ్చేసాడు. ప్రవచనం అంటే అందరినీ పిలుస్తారు కదా, ఎవరైనా రావచ్చు. సో ఆ రోజు ఆ పండితుడు ఏం చెప్తున్నారు, ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తున్నారు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఆయన? శ్రీకృష్ణ భగవానుడు అడవికి వెళ్ళేటప్పుడు, ఆవుల్ని కాయడానికి అడవికి వెళ్ళేటప్పుడు యశోదామాత ఏ విధంగా ఆయన్ని అలంకరించి పంపిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారనమాట. సో ఆయన చాలా చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. శ్రీకృష్ణ భగవానుడికి వెళ్ళేటప్పుడు మెడలో ఫలానా బంగారు నగ వేసింది ఆవిడికి,
ఆయనకి కంకణాలు తొడిగింది, కాళ్ళకి మంచి మంచి పట్టీలు పెట్టింది. అదేవిధంగా ఆవిడ మొలతాడు, బంగారపు మొలతాడు పెట్టింది ఆయనకి. సో ఇలాగ ఆయన కిరీటంలో కూడా ఇలాగ పెట్టింది, అలా పెట్టింది. ఆభరణాలు అవన్నీ కూడా చాలా గ్రాఫికల్ గా చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నారనమాట. దొంగకేంటి, ఆయన వచ్చాడు. వచ్చి అక్కడ ఏం చేశాడు, ఇల్లు ఎలా ఉంది, దొంగతనం చేసుకోవడానికి ఏమేమి దొరుకుతాయని చెప్పి చూడడానికి వచ్చాడు. కానీ ఏంటి, ఆ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా అయిపోయింది అనమాట. సో ఒక చిన్న పిల్లవాడికి ఇన్ని నగల, అబ్బా ఎంత మంచి ఛాన్సు, ఈ పిల్లవాడు నాకు దొరికితే బాగుండు. ఆ, ఒక్కసారి కనుక ఇటువంటి పిల్లవాడు దొరికితే కనుక లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకోవడం కాకుండా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. సో మొత్తం ఆయన శ్రీకృష్ణుడికి ఎటువంటి ఆభరణాలు వేశారు, యశోదామాత అవన్నీ కూడా చాలా శ్రద్ధగా వింటున్నాడు అనమాట. మొత్తం అన్ని గుర్తుపెట్టేసుకున్నాడు. కాలుకి ఇది ఉంది, చేతులకి ఇది ఉంది, భుజాలకి ఇది ఉంది, మెళ్ళలో ఇది ఉంది, అది ఉంది, ఆహారం ఉంది, ఈ హారం ఉంది అని చెప్పి మొత్తం అంతా కూడా గుర్తుపెట్టుకున్నాడు, మొలతాడు ఇవన్నీ కూడా. అయిపోయింది. ఆ తర్వాత ప్రవచనం అయిపోయింది, అందరూ లేచి వెళ్ళిపోయారు. సాధువు కూడా ఆయనకి ఏదో సంభావన ఏదో ఇచ్చారు, ఆయన కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. కానీ దొంగ మాత్రం వదిలిపెట్టలేదు, చాలా సీరియస్ గా తీసుకున్నాడు ఈయన. అందరూ కూడా విన్నారు ఆ కథ గురించి, అందరూ కూడా వెళ్ళిపోయారు, ఓ శ్రీకృష్ణుని అలా అలంకరించారు అని చెప్పేసి. సో ఆ తర్వాత ఏమైంది, ఈ దొంగ ఏం చేశాడు, ఈ సాధువు వెనకాల పరిగెడుతూ పరిగెడుతూ వెళ్ళాడు అనమాట. వెళ్ళి పట్టుకున్నాడు ఆయన. తెలిసిపోయింది అనమాట, ఓ ఇతను దొంగవాడు, నన్ను చంపేయడానికి వచ్చాడు. అంటే నా దగ్గర ఏం లేవు, నా దగ్గర ఏం లేవు, ఇప్పుడు డబ్బులు ఇచ్చారు వాళ్ళు నాకు, అవే ఉన్నాయి, కావాలంటే తీసేసుకో అంటారు, లేక నాకు ఆ డబ్బులు వద్దు అంటారు. నువ్వు ఇందాక ఆ ప్రవచనంలో మీరు చెప్పారు కదా, సో ఆ పిల్లవాడు ఎవరో ఉంటారు, వాళ్ళ అమ్మగారు చాలా బాగా అలంకరించారు అని చెప్పి చెప్పారు కదా, సో ఆ పిల్లవాడు అడ్రస్ చెప్పండి నాకు, ఎక్కడ ఉంటారు. సో అంటే కనుక ఈయన వెంటనే ఏమనుకున్నాడు, అడ్రస్ అంతే కదా నువ్వు అడిగింది, చెప్పేద్దాంలే అని చెప్పేసి, ఆయన బృందావనంలో ఉంటాడు అని చెప్పి చెప్పారు. బృందావనంలో ఉంటాడా, ఓకే, బాగానే ఉంది. ఆ పిల్లవాడి పేరేంటి, పేరేంటి, కృష్ణుడు. మరి కృష్ణుడు అని చెప్తే సరిపోతుంది, ఎలా దొరుకుతాడు ఆయన, మరి వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటి, నంద, యశోద, వాళ్ళ తల్లిదండ్రులు. సో ఆయన ఏంటంటే కనుక చదువుకోలేదు, ఆ దొంగకి చదువు లేదు. సో కాబట్టి అది చదువుకోవడం అంటే రాసుకోవడం అవన్నీ కూడా రాదు ఆయనకి. కాబట్టి ఈయన చెప్పిన 4 విషయాలు గుర్తుపెట్టుకున్నాడు. ఒకటి, బృందావనంలో ఉంటాడు, ఆ పిల్లవాడి పేరు కృష్ణుడు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు నంద, యశోద. వీళ్ళ 4 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకున్నాడు. అతను వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి వెంటనే బృందావనానికి బయలుదేరిపాడు. ఆయన పట్టుకోవాలి ఆ పిల్లవాడిని, ఆయన దగ్గర నగలు తీసుకోవాలని చెప్పేసి. ఈయనకేంటి, చదువుకోవడం రాదు కదా, పేపర్ మీద రాసుకోవడం ఇవన్నీ రాదు కాబట్టి మళ్ళీ మర్చిపోతాడు కదా ఇతను. అందుకని చెప్పి ఇప్పటిలాగా అయితే కనుక నడుచుకుని వెళ్ళాలి, అప్పట్లో అయితే కనుక. కాబట్టి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు రోజు తలుచుకుంటూ ఉండేవాడు ఎప్పుడు కూడా, అమ్మో ఎక్కడ మర్చిపోతాను అని చెప్పి. బృందావనం కృష్ణుడు నంద యశోద, బృందావనం కృష్ణుడు నంద యశోద, బృందావనం కృష్ణుడు నంద యశోద. సో వీళ్ళని తలుచుకుంటూ తలుచుకుంటూ అలా 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 అలాగా బృందావనం వెళ్ళిపోయాడు. బృందావనం వెళ్ళిపోయి ఒక చోట కూర్చున్నాడు, ఒక చోట చెట్టు కింద, అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కనుక. ఆ తలుచుకుంటూ తలుచుకుంటూ వెళ్ళిపోయాడు కదా ఆయన. వెళ్ళేసరికి ఏమైపోయింది, అంతలాగా ధ్యానం చేస్తున్నాడు అనమాట. ఇంకా ఆ విషయాలను గుర్తుపెట్టుకున్నాడు 24 గంటలు. మళ్ళీ నేను నిద్రపోతే కనుక ఏమన్నా మర్చిపోతానేమో ఈ విషయాలు అని చెప్పేసి నిద్రలో కూడా చెప్తూనే ఉన్నాడు, ఆ పేర్లు చెప్పుకుంటూ గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ వెళ్తున్నాడు. బృందావనం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగానే కృష్ణుడు కనపడ్డాడు, చిన్న బాలుడి కింద. ఎలాగైతే కనుక ఆయన బ్రాహ్మణుడు చెప్పారో, నగల గురించి అంతా కూడా చెప్పారో అలాగే కనపడ్డారు. సో ఇంకా విన్నాడు ఆయన ఎలా ఉంటాడు ఆ పిల్లవాడు అంటే కనుక, నీలం రంగులో ఉంటాడు, అవి ఇవి అన్ని కూడా చెప్పారు కాబట్టి అవి కూడా కొంచెం గుర్తు పెట్టుకున్నాడు మళ్ళీ. సో మెల్లగా వచ్చారు, ఆయన ఆడుకుంటున్నారు, కృష్ణుడు కనపడ్డారు. సో ఎలాగా చిన్నపిల్లల దగ్గరికి వెంటనే వెళ్ళి, నేను వాళ్ళని వెంటనే పట్టేసుకుంటే కనుక ఏమవుతుంది, ఆ పిల్లవాడు పారిపోతాడు, లేకపోతే గట్టి గట్టిగా అరుస్తాడు, అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చేస్తారు, ఆయన పారిపోయి వెళ్ళిపోతాడు. సో అందుకని ఏమనుకున్న ఒక ప్లాన్ వేశాడు అనమాట. నేను మంచి చేసుకోవాలి పిల్లవాడిని అని చెప్పేసి మెల్లగా ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు. ఏ నాయనా నీ పేరేంటి అని అడిగారు. నా పేరు కృష్ణుడు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ ఎక్కడ, మళ్ళీ కనుక్కున్నాడు, మా నాన్నగారు అమ్మగారి పేరు ఏంటంటే, ఆ పలానా పలానా నందా యశోద అని చెప్పారు. సో అర్థమైపోయింది, ఓ నా టార్గెట్ పిల్లవాడు దొరికేశాడు నాకు. ఇప్పుడు ఏంటి, చూశాడు ఆయన ఆభరణాలన్నీ ఏం పెట్టుకున్నాడు ఈయన అని చెప్పేసి. ఎలా అయితే కనుక ఆ పండితుడు చెప్పారు అవన్నీ కూడా వేసుకున్నారు ఆయన.
ఎలా అయితే పెట్టి చెప్పారో అవన్నీ కూడా వేసుకున్నాడు. కాళ్ళకి, ముంజేతులకి మొత్తం కడియాలు అవన్నీ కూడా మొత్తం హారాలు అన్ని కూడా వేసుకున్నారు. సో అప్పుడు ఆ పిల్లవాడిని మెల్లగా మాట్లాడుతూ ముచ్చిక చేసుకుంటున్నారు. సో అలాగేంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పి మెల్లమెల్లగా ప్రశ్నలు వేసి సరదా సరదాగా ఏంటంటే కనుక, నీ చేతిలో ఇది చాలా బాగుంది, నీది ఎవరిచ్చారు అంటే మా అమ్మ వేసింది, బాగుందా, నచ్చిందా అని చెప్పని అన్నారనమాట. నీ మెల్లో హారం ఏంటి, దీన్ని ఏమంటారు, ఏమని పిలుస్తారు అంటే, ఈ హారం మా అమ్మ వేసింది, మా అమ్మకి రోజు ఇష్టము, రోజు ఇదే వేస్తుంది నాకు అని చెప్పారు. మళ్ళీ కాళ్ళకి కడియాలంటే, ఈ రోజు ఈ రకం వేసుకున్నాను నేను, సో రోజు అయితే కనుక మా అమ్మ వేరే రకం వేసేది, చాలా మంచిది అంట అని చెప్పేసి అలాగా కృష్ణుడు ఆయనతో మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే కనుక ఏమైపోయింది, సరదా సరదాగా అన్నాడు అనమాట, నాకు ఇచ్చేస్తావా ఇది, చిన్నపిల్లల్ని అడుగుతాం కదా మనము, ఏమైనా చాక్లెట్ తింటున్నారు అనుకోండి, నాకు ఇచ్చేస్తావా ఈ చాక్లెట్, నేను తీసుకుంటానని అలాగా పిల్లవాడిని కూడా దొంగ అడిగాడు అనమాట కృష్ణుడిని. సో నాకు ఇచ్చేస్తావా అంటే కనుక, నేను ఇవ్వను, అమ్మో మా అమ్మ కొడుతుంది నన్ను, ఇది పడేసుకుని వెళ్తే మా అమ్మ తిడుతుంది నన్ను, నేను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళాలి అని చెప్పి అంటాడు అనమాట కృష్ణుడు. అలా మెల్లమెల్లగా ఆయనతోటి పరిహాసాలు ఆడుతూ సో మళ్ళీ ఇంకోసారి ఏదో ఇస్తావా అంటే కనుక, సో ఆయనతో ఉన్నారు కదా మరి కృష్ణుడితోటి సాంగత్యం కదా, పరిహాసం చేస్తూ చేస్తూ ఏదో నాకు ఇచ్చేస్తావా పలానాది అంటే కనుక, నిజంగా కృష్ణుడు ఇచ్చేస్తాను తీసుకో అన్నారు. అప్పుడు ఆయన, లేదు లేదు నాకొద్దు, లేదు లేదు నాకొద్దు, ఇది తీసేసుకో కృష్ణ, నాకొద్దు, నాకు నువ్వే కావాలి, నువ్వెంత అందంగా ఉన్నావు, నాకు నీ నగలొద్దయ్యా, నాకు నువ్వే కావాలి అని చెప్పని అడిగారు. సో ఆ తర్వాత ఆ లేదు లేదు నువ్వు అడిగావు కదా నీకు ఇస్తాను అని చెప్పేసి కృష్ణుడు కొన్ని నగలు తీసి ఆయనకి ఇచ్చేసారు. ఇచ్చేసి కృష్ణుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయనకి ఏంటి, నగలు చేతుల్లోకి వచ్చినాయి, కానీ ఏంటి మనసంతా ఎక్కడుంది, కృష్ణుడి మీద ఉంది. కృష్ణుడి మీద ఉంది అనమాట మనసంతా, చేతిలో నగలైతే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేశాడు, ఈయన మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలు పెట్టాడు అనమాట. మొదలు పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అడ్రస్ చెప్పారు కదా, అప్పుడు ఆయన పండితుడు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళారు అనమాట. వెళ్ళి ఆయనకి చెప్పారనమాట, మీరు చెప్పారు కదా చాలా అడ్రస్ కరెక్ట్ గా బాగా చెప్పారు, నిజంగానే నేను కృష్ణుని చూశాను, ఈయన ఏదో పరిహాసాలు ఆడుతున్నాడు అని చెప్పని అనుకుంటారు. లేదు లేదు కృష్ణుని నేను నిజంగానే చూశాను, నాకు బృందావనంలో కనబడ్డారు, మీరే చెప్పారు కదా నంద యశోద అని చెప్పి, అదే విధంగా ఇలాగా కృష్ణుడు అని చెప్పారు కదా, మీరు చెప్పినట్లే నీలం రంగులో ఇలా ఉన్నారు. ఇంతకు ముందు ఏంటి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవారు అందరికీ కూడా, కృష్ణుడు ఇలా ఉంటారు ఇలా ఉంటారు అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే కనుక ఈయన డైరెక్ట్ గా చూశారు కదా, చూసి గుర్తుపెట్టుకున్నారు ఈయన. సో అవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా అలాగే చెప్పారనమాట. సో ఈయనకు అనుమానం వచ్చింది, ఏంటి ఇంత డీటెయిల్ గా ఎలా చెప్పగలుగుతున్నాడు ఈయన, ఏంటి నువ్వు కృష్ణుని చూసావని ప్రూఫ్ ఏంటంటే, లేదా ఆయన నాకు నగలు కూడా ఇచ్చి పంపించారు, ఆయన దగ్గర నుంచి దొంగతనం చేసి తీసుకొద్దుకుందాం అనుకున్నాను, నేను వద్దన్నా సరే నగలు కూడా ఇచ్చారని చెప్పి ఆ మూటలోంచి తీసి ఆ నగలు కూడా చూపించారన్నమాట. సో ఆ పండితుడికి ఆ నగలు చూసిన తర్వాత కళ్ళు చెమర్చినాయి అన్నమాట. నేనేదో ఏదో కథల్లో ఉన్నట్టు, ఏదో శాస్త్రంలో ఉన్నట్టు నేను మామూలుగా ఏదో చెప్పాను అంతే, ఇతనైతే కనుక డైరెక్ట్ గా అదే నిజంగానే భావించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ భావంతో వెళ్ళి కృష్ణుడి దర్శనం చేసుకున్నాడు. సో నువ్వు గొప్ప భక్తుడు అయ్యా, కృష్ణ దర్శనం అయిందని చెప్పేసి ఆయనకి సాష్టాంగ నమస్కారం పెట్టారనమాట. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే కనుక, సాధురేవస మంతవ్య. సో మనం ఏంటంటే కనుక ఈ యొక్క తప్పులు చేస్తూ ఉంటాం, కానీ చేస్తూ ఉన్నా సరే, ఎలా అయితే చూడండి బృందావనం వెళ్ళేదాకా కృష్ణనామం చేస్తూ ఉన్నాడు, బృందావన ధామం నామం చేస్తూ ఉన్నారు, గొప్ప భక్తులైనటువంటి నంద యశోదాల యొక్క పేర్లు తీసుకుంటూ ఉన్నాడు ఆయన. 24 గంటలు అదే ధ్యాసతోనే ఉన్నాడు. అలాగే ధ్యానం చేస్తూ ఉంటే కనుక ఏమైంది, డైరెక్ట్ గా కృష్ణుడే దొరికేశాడు, కృష్ణుడి దర్శనం దొరికి. వృత్తి ఏంటి, దొంగ. సో బయట నుంచి చూస్తే కనుక దొంగ కాబట్టి అందరూ దొంగ కిందే చూడాలి అతన్ని, కానీ ఏంటి కృష్ణుడు అలా తీసుకోలేదు. ఎలా తీసుకున్నాడు అతన్ని, సాధురేవస మంతవ్య. సో ఆయన ఒక సాధువు కిందే పరిగణించి దర్శనం ఇచ్చారనమాట. సో అలాగని చెప్పేసి మనం కూడాను, నేను కూడా దొంగతనాలు చేస్తూ ఉంటా, లేకపోతే చెడ్డ పనులు చేస్తూ ఉంటాను అంటే కనుక అది కాదనమాట. మనం ఏం చెయ్యాలి, సో మనకి భక్తిని ఏ విధంగా చేయాలో అదంతా కూడా శ్రద్ధగా మనం పాటించాలి. ఒకవేళ పాటిస్తూ ఉన్నప్పుడు ప్రభుపాద్ గారు చెప్తారనమాట, భక్తి అంటే కనుక ఏమిటి, మాయ మీద యుద్ధం ప్రకటించడం అన్నమాట.
సో ఎప్పుడైతే మాయ మీద యుద్ధం ప్రకటించామో ఆవిడేమన్నా చాలా మామూలుగా ఉంటుందా, చాలా సీరియస్ గా ఉంటుంది. ఆవిడ త్రిశూలం ఇంకా చాలా షార్ప్ గా చేసుకుంటుంది వాడిగా. సో మనకి ఇంకా బాగా ఇబ్బంది పెట్టి ఎలాగైనా వీడిని పడగొట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం పడిపోవచ్చు అనుకోకుండా, దురదృష్టవశాత్తు, అకస్మాత్తుగా, ప్రమాదవశాత్తు మనం పడిపోవచ్చు. అలా పడిపోయినా సరే ఏం చేయాలి? రన్నింగ్ రేస్ లో ఒక అతను పరిగెడుతూ ఉన్నాడు అనుకోండి, పడిపోయాడు ఏదో కాలికి ఏదో తగిలి. అయినా సరే మళ్ళీ లేచి వెంటనే ఆ రన్నింగ్ రేస్ లో సీరియస్ గా పికప్ అవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. సో ఆ రేస్ మామూలుగా అయితే కనుక ఆ రేస్ గెలవాలి మిగతా వాళ్ళందరినీ దాటుకుని. కానీ కృష్ణుడు మాత్రం ఏం చేస్తాడు? ఆయన రేస్ లో మళ్ళీ పడిపోయినా సరే మళ్ళీ లేచి నిలబడి అనన్య భాక్ భజతే మాం అనన్య భాక్. సో అనన్యమైనటువంటి చిత్తముతోటి స్వామికి ఆయన భక్తి చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది? నిన్న చెప్పారు కదా స్వామి మనకి, తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్తు జ్ఞానదీపేన భాస్వత. సో స్వామి ఏం చెప్పారు? ఆయనకు హృదయంలో నేను కూర్చున్న అజ్ఞానాన్ని, కల్మషాలన్నింటినీ కూడా నేను పోగొడతానని చెప్పారు కదా. సో ఎవరైతే కనుక అనన్య చిత్తముతోటి వాళ్ళు ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నిటినీ పోగొట్టి, ఆ చీకటినంతా పోగొట్టి, మళ్ళీ సరైనటువంటి మార్గంలో, ఇంతకు ముందు ఎలా అయితే కనుక 100 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తుంటే కనుక ఈసారి 200 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్ళేలాగా స్వామి చేస్తారు. అది స్వామి యొక్క కరుణ. ఇది దేనికి అప్లికబుల్ అవుతుంది? అనుకోకుండా ప్రమాదవశాత్తు పడిపోతే మాత్రమే. అంతేగాని నేను పాపాలు చేసేస్తాను, వచ్చేసి ఏదో కొంచెం భక్తి చేసేస్తాను, మళ్ళీ వెళ్ళి నేను పాపాలు చేసేస్తాను, మళ్ళీ నేను కొంచెం భక్తి చేసేస్తానంటే కుదరదు. రెండు కండిషన్స్. ఒకటి, అనుకోకుండా ప్రమాదవశాత్తు పడిపోవడము. పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ చాలా సీరియస్ గా అనన్య చిత్తముతోటి మనం కనుక భక్తి చేస్తే కనుక స్వామి ఏం చేస్తారు? దాన్ని చాలా చక్కగా పరిగణించి, సాధువు కిందే పరిగణించి, తేషామేవానుకంపార్థంలో చెప్పినట్లు మన హృదయంలో ఉన్నటువంటి కల్మషం దేని వల్ల అయితే కనుక, ఏ వీక్నెస్ తో అయితే కనుక అతను పడిపోయాడో ఆ వీక్నెస్ ని కూడా స్వామి పోగొడతారనమాట. సో భక్తులు మనం ఏం చేయాలి? ఎవరైనా సరే ప్రమాదవశాత్తు ఆ విధంగా పడిపోతే కనుక మనం వాళ్ళని తక్కువగా చేసి చూడకూడదు, చులకనగా చేసి మాట్లాడకూడదు. అవును, ఆయన ప్రయత్నిస్తున్నాడు చాలా సిన్సియర్ గా, అనుకోకుండా పడిపోయాడు పాపం, కానీ ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కృష్ణుడు సహకరిస్తాడు. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా మనం ఏం చేయాలి? వైష్ణవులు, గొప్ప వైష్ణవుల కిందే మనం చూసి వాళ్ళని సాధువుల కిందే పరిగణించాలి. సో ఇది స్వామి యొక్క కరుణ. చూడండి, ఎవరైనా అయితే కనుక అంత పెద్ద తప్పు చేస్తే కనుక సో వీడైపోయాడు, వేస్ట్ అని చెప్పి వదిలేస్తారు. స్వామి అలా వదిలిపెట్టాడు మనం. ఎందుకంటే కనుక మనం ఇంకా ఎన్నెన్ని పాపాలు చేసామో, ఎన్ని జన్మల్లో ఎన్ని పాపాలు చేసామో మనకు తెలియదు కదా. ఇప్పుడు భక్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, చాలా సీరియస్ గా ప్రయత్నిస్తూ ఉన్నాడు, సిన్సియర్ గా ఉన్నాడు. సో కాబట్టి స్వామి ఆ కల్మషాలన్నీ తొలగించి శీఘ్రంగానే అతన్ని సాధువు కింద చేస్తారనమాట. సో రేపు కూడా మళ్ళీ స్వామి యొక్క రెసిప్లికేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకు వస్తుంది అనమాట. దాంట్లో కూడా అతను ఏ విధంగా మళ్ళీ ఈ కమ్స్ బ్యాక్ అనేటువంటిది చెప్తారనమాట భక్తిలో. అది రేపు తెలుసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఏం అద్భుతంగా చెప్తారు ప్రభు. ఆ దొంగ కథ తీసుకొని ఎంత అద్భుతం ప్రభు, ఎంత తెలుసుకోవచ్చు ప్రభు దాంట్లో. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చాలా బాగుంది. నువ్వే కావాలి అని ఆయన మారటం, ఆ అనుభూతి చాలా బాగా వివరించి చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఆ స్టోరీ వింటుంటే కళ్ళకి నీళ్ళు వచ్చాయి ప్రభు. అంత అద్భుతంగా మనసు హత్తుకునేటట్టు చెప్పారు ప్రభుజీ. అంటే మనం కృష్ణుడు కావాలి అనుకుంటే ఆయన మనకి ప్రసన్నం అవుతారన్నది ఈ స్టోరీ ద్వారా తెలిసింది ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ ప్రభుజీ. ధన్యవాదాలండి. చాలా చాలా హరే కృష్ణ ప్రభుజీ. భక్తి అంటే ఏంటో అసలు అర్థమవుతుంది ప్రభుజీ. సాధారణము భక్తికి సంబంధం లేదు. కల్మషం లేని మనసు,
ప్రభుజీ ఏ బాగా వృత్తిలో ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ధరించడం ద్వారా కర్ణశాస్త్రి భక్తుడయ్యాడు ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్ యూ సో ప్రభుజీ. మళ్ళీ రేపు మనం కలుసుకుందామండి. అందరికీ కూడా దండవత్ ప్రణామాలు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై శ్రీల ప్రభుపాదికి జై. నితాయ్ గౌర ప్రేమానందే హరి 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 హరి. కృష్ణ ప్రభుజీ దండవత్ ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే ప్రణామాలు.